ఓం నమో వెంకటేశాయ. ఎప్పుడెప్పుడు మీ అందరికీ ఈ విషయాన్ని షేర్ చేసుకుంటానని ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూనే ఉన్నానండి. దాదాపు 3 నెలల నుండి ఎదురు చూశాను ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని. ఫైనల్గా ఆ రోజైతే రానే వచ్చేసింది. అయితే నేను ఏ విషయం మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలోనైతే చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా 10 మందిలోని 5గురికైనా సరే ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఫైనల్గా మీ అందరికీ నేను ఈరోజైతే చెప్పే విషయం, మేము తిరుపతి సేవకు వెళ్తున్నామండి. 7 రోజుల సేవకైతే మేము వెళ్తున్నాము. నాకు తెలిసి సుమారు నాకు 16 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు అనుకున్నాను, ఎప్పుడైనా సరే నా లైఫ్లో ఒక్కసారి స్వామి అవకాశం ఇచ్చినా కూడా నేను తిరుమల వచ్చి కొండ దగ్గర స్వామికి సేవ చేసుకుంటాను అనుకున్నాను. ఇన్ని సంవత్సరాల కంటే నాకు ఇప్పుడు 37 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలకి నాకు దేవుడైతే అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. అలానే స్వామి యొక్క అనుగ్రహంతో నాకు అవకాశం రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో నేను సేవకి వెళ్ళడానికి లగేజ్ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నానండి. సో ప్యాకింగ్ చేసుకుంటూ నేను ఏమేమి ప్యాకింగ్ చేసుకున్నాను ఏంటి చెప్తూ మిగిలిన విషయాలన్నీ కూడా సేవ కోసం మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నానండి లగేజ్ అంతా కూడా. ఎప్పుడు మేము ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఏ సూట్ కేస్ కానీ లగేజ్ బ్యాగ్ కానీ సర్దుకునేటప్పుడు ఫస్ట్ నేను చేసే పని, ఆ బ్యాగ్లోని ఫస్ట్ పసుపు కుంకుమని అయితే పెట్టుకుంటాను. విఘ్నేశ్వరుని తలుచుకొని, మా గ్రామ దేవతల్ని, ఇంట్లో పెద్దల్ని, మా కులదైవాన్ని మనసులో తలుచుకొని మేము వెళ్ళే ప్రయాణం సాఫీగా జరగాలి, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని అనుకొని ఫస్ట్ అయితే పసుపు కుంకుమ పెట్టి బ్యాగ్ని అయితే సర్దుకుంటాను. సో అలా ఇక్కడ కూడా నేను ఫస్ట్ బ్యాగ్ని అయితే సర్దుకోవడం స్టార్ట్ చేశాను పసుపు కుంకుమ పెట్టి. ఫస్ట్ అయితే సేవ చీరలు పెట్టుకున్నానండి. 2 శారీస్ తీసుకున్నాము. సో 7 డేస్ సేవ కాబట్టి 2 శారీస్ ఖచ్చితంగా ఉండాలని మా టీం లీడర్ అయితే చెప్పారు. సో 2 శారీస్, 2 బ్లౌజెస్, 2 శారీ పెట్టికోట్స్, ఇంకా మిగిలిన అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. సో అవి కవర్లో పెట్టుకున్నాను ఇండివిజువల్గా. అన్నీ కూడా ముందుగానే వాష్ చేసుకున్నామండి. కొత్తది తీసుకొచ్చినా కూడా టైలర్ దగ్గరికి ఇవ్వడము ఇవన్నీ ఉంటాయి కదా. సో వాష్ చేసుకొని పెట్టుకుంటాను ఏ కొత్త బట్టలు అయినా కూడా. అందులోని సేవ చీరలు అంటే ఇంకా పవిత్రంగా మనం చూసుకోవాలి కాబట్టి నీట్గా వాష్ చేసుకొని కంఫర్ట్ పెట్టుకొని చక్కగా మడత పెట్టుకొని కవర్లో పెట్టేసుకొని పెట్టుకున్నాను. అండ్ అలాగే అడిషనల్గా 2 శారీస్ కూడా పెట్టుకున్నానండి. ఎందుకంటే సేవ అనంతరం మాకు కొంచెం ఖాళీ టైం ఉంటుంది కదా, లైక్ మేము లోకల్ టెంపుల్స్ తిరగడానికైనా దేనికైనా సరే ఉంటుంది అని చెప్పేసి 2 శారీస్ కూడా పెట్టుకున్నాను. అలానే ఒక 3 డ్రెస్సెస్ కూడా పెట్టుకున్నానండి. ఏమైనా నాకు శారీస్లోని కంఫర్ట్ లేకపోయినా ఈ సమ్మర్లోనే డ్రెస్సెస్ అయినా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి, అంటే అన్ని రోజులు నేను శారీస్తో తిరగలేకపోయినా కూడా డ్రెస్సెస్ అయినా కొంచెం నాకు అందుబాటులో ఉంటాయని ఒక 3 డ్రెస్సెస్ కూడా పెట్టుకున్నాను విత్ దుప్పట్టా. ఎందుకంటే గబుకుమని అక్కడ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దుప్పట్టా లేకుండా వెళ్ళకూడదు కాబట్టి సో చున్నీతో ఉన్న డ్రెస్సెస్ మాత్రమే పెట్టుకున్నాను అనమాట. అండ్ దెన్ నైటీస్ కూడా పెట్టుకున్నాను. 7 డేస్ సేవ కాబట్టి సో అక్కడ ఆల్మోస్ట్ మేము 8 డేస్ ఉంటామన్నమాట. ఎందుకంటే మాకు దర్శనం కూడా 1 డే ఎక్స్ట్రా ఉంటుంది కదా. సో 8 డేస్ ఉంటాం కాబట్టి నైటీస్ కూడా పెట్టుకున్నాను. అండ్ అలాగే టవల్స్ కూడా పెట్టుకున్నాను. దానికి తోడుగా కొంచెం స్కిన్ కేర్ కూడా పెట్టుకున్నానండి. ఓన్లీ స్కిన్ కేర్ మాత్రమే పెట్టుకున్నాను. సో ప్లీజ్ నోట్ చేయండి. సో ఇవి నేను మ్యాండేటరీ, నాకు ఏవైతే బాగా యూజ్ అవుతాయి అవి మాత్రమే పెట్టుకున్నాను. మీకు లాస్ట్ 2 మంత్స్ నుంచి చెప్తున్నాను, నాకు ఒక సోలో ట్రావెలింగ్ ఉంది. నేను సోలోగా ట్రావెల్ చేయబోతున్నాను. దానికి కావాల్సినవి అన్నీ పర్చేస్ చేస్తానని చెప్పాను కదా. సో అలా అమెజాన్లో తీసుకున్నాను అనమాట ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. మీకు లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అండ్ ప్రజెంట్ వార్డ్రోబ్ సేల్ కూడా రన్ అవుతుంది May 30th నుండి June 4th వరకు కూడా. సో హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. మీకు కావాలంటే తీసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి నేను లాక్మీ వాళ్ళది ఫేస్ వాష్ అయితే పెట్టుకున్నాను. నాకు ట్రైన్లో కానీ అండ్ రూమ్స్ దగ్గర కానీ ఎక్కడైనా కూడా నాకు కొంచెం ఫేస్ వాష్ చేసుకోవాలంటే కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నేను ఫేస్ వాష్ అయితే పెట్టుకున్నాను. అది లాక్మీ వాళ్ళది పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఫేస్ అది ట్యాన్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. అండ్ తర్వాత వచ్చేసి బయోటిక్ వాళ్ళది ఒక బాడీ షవర్ జెల్ కూడా పెట్టుకున్నానండి. సో నేనైతే సోప్స్ ఏవి కూడా క్యారీ చేయట్లేదు. సోప్స్ క్యారీ చేస్తే మళ్ళీ నాకు ఆ సోప్ తెచ్చుకోవడం, మళ్ళీ ఎక్కడైనా పెట్టుకోవడం, అది ముద్దగా అయిపోవడం ఇవన్నీ జరుగుతాయి కదా. సో
షవర్ జెల్ అయితే బెస్ట్ అని చెప్పేసి షవర్ జెల్ పెట్టుకున్నాను. అండ్ స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుందని చెప్పేసి బయోటిక్ వాళ్ళది పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఇది నేను ఆల్రెడీ 2 బాటిల్స్ యూజ్ చేశాను. నాకు స్కిన్కి కరెక్ట్గా సెట్ అయింది, అందుకే అది తీసుకున్నాను. అండ్ తర్వాత బయోటిక్ వాళ్ళది ఆయిల్ కూడా తీసుకున్నానండి, హెయిర్ ఆయిల్. నాకు ఎప్పుడైనా హెడేక్గా అనిపించినా కూడా హెయిర్ ఆయిల్ కూడా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. అండ్ కంటిన్యూస్గా నేను బయోటిక్ వాళ్ళది భృంగరాజ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి ఆయిల్ని పెట్టుకున్నాను. సో నాకు చాలా చాలా బాగా సెట్ అయింది అది కూడాను. సో అందుకని అది పెట్టుకున్నాను. అండ్ తర్వాత కెమిస్ట్ ఎట్ ప్లే అని మాయిశ్చరైజర్ పెట్టుకున్నానండి. కెమిస్ట్ ఎట్ ప్లే ప్రోడక్ట్స్ అయితే 2 గుడ్ ఉన్నాయన్నమాట. సో అది మాయిశ్చరైజర్ పెట్టుకున్నాను. చాలా 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 బాగుంది. సో ఆ మాయిశ్చరైజర్ అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ తర్వాత రెన్యూవాల్ది చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ కూడా పెట్టుకున్నాను, చాలా చిన్నది. ఎప్పుడైనా నాకు కంఫర్ట్గా లేనప్పుడు ట్రైన్లో కానీ ఎక్కడైనా కూడా కొంచెం అలా స్ప్రే చేసుకోవడానికి రెన్యూవాల్ది పెట్టుకున్నాను. చాలా చిన్న పాకెట్ ఫ్రెండ్లీది అనమాట. సో ఎక్కడికైనా సరే క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒక లిప్ బామ్ పెట్టుకున్నానండి, వితౌట్ టింట్ ఏమి ఉండదన్నమాట. సో ఇది ఖాదీ వాళ్ళది పెట్టుకున్నాను, ఖాదీ నేచర్స్ వాళ్ళది. చాలా బాగుంటుంది, చాలా ప్లమ్గా ఉంటాయి లిప్స్ కూడా. అండ్ చాపుడు లిప్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఎలాంటి కలర్ కానీ ఏమీ రాదనమాట. సో నాకు కంఫర్ట్గా ఉంటుంది. అండ్ లిప్స్ కూడా డ్రై అయిపోతున్నట్టు అనిపించిన ప్రతిసారి అప్లై చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఈ ప్రోడక్ట్స్ అయితే పెట్టుకున్నాను. అంతే సింపుల్గా. ఇంకా అడిషనల్గా అంటే ఇంకా తర్వాత యాడ్ చేస్తానులే తెలియదు, కానీ మెయిన్ మ్యాండేటరీ నాకు ఉండాల్సినవి ఇవే కాబట్టి ఇవి పెట్టుకున్నాను అనమాట. సో వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే ఉందండి, మీకు కావాలనుకుంటే లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రతి ప్రోడక్ట్ మీద. అండ్ ఈ ప్రోడక్ట్స్ మస్ట్ అండ్ షుడ్గా ట్రావెల్ ఎసెన్షియల్స్ అనమాట. ట్రావెలింగ్కి హ్యాపీగా క్యారీ చేయొచ్చు. సో అందుకని అవన్నీ కూడా నేను ఒక జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను, ఇంకా అటు ఇటు కదలకుండా ఇంకుంటాయని చెప్పేసి. అండ్ తర్వాత వచ్చేసి నాకు అలంకరణ చేసుకోవడానికి అనమాట. సో స్టిక్కర్స్ పెట్టుకున్నాను. మోస్ట్లీ స్టిక్కర్ని అవాయిడ్ చేస్తాను, కానీ ఎందుకైనా నాకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి స్టిక్కర్స్ పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇవి దీన్ని ఏమంటారు, ఏవో క్లాత్స్ అంటారండి, ట్యాబ్లెట్స్ లాగా ఉన్నాయి కదా. అవి ఏంటంటే వాటర్ వేస్తే క్లాత్ లాగా వస్తుంది అనమాట. సో మనకి ఎక్కడైనా నాప్కిన్స్ అవి దొరకకపోయినా కూడా తుడుచుకోవడానికి బాగుంటుంది ట్రైన్స్లోకి, అది అని చెప్పేసి అది పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అండ్ 2 క్లిప్స్ పెట్టుకున్నాను. అండ్ బోరెలినో నాకు కాలు పగులకు కానీ హ్యాండ్స్కి కానీ కొంచెం డ్రై అయిపోతే అప్లై చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి బోరెలినో ఆయింట్మెంట్ కూడా పెట్టుకున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మెయిన్గా చెప్పాల్సింది ఈ 2 బొట్ల కోసం అండి, తిలకము. అండ్ ఇది ఆరెంజ్ తిలకం అండ్ వచ్చేసి వైట్ తిలకం అనమాట. ఈ 2 ఏంటంటే స్పెషల్గా నేను ఈ ట్రిప్ కోసం మాత్రమే తీసుకున్నానండి. సో ఎందుకంటే మేము నామం పెట్టుకోవడానికి మాకు మేముగా నామం పెట్టుకోవచ్చు, చక్కగా అక్కడ తిరునామం పెట్టుకోవచ్చు కొండ మీద మేము సేవ చేసేటప్పుడు అని చెప్పేసి ఇది కొనుక్కున్నాను అనమాట. మా టీం వాళ్ళకి మాకు అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఒకరికొకరు పెట్టుకోవచ్చు కదా, ఎందుకంటే మా టీంలోని వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ సింగిల్గా మాలాగా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఒకరికొకరు పెట్టుకోవచ్చు హ్యాపీగాను. బొట్టు అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. చాలా చాలా యూస్ఫుల్ అండి. ఎవరైనా సేవకు వెళ్తే మాత్రం మీకు క్యారీ చేయండి. జస్ట్ 10 రూపీస్ ఎంతో పడింది. నేను రెడ్ కలర్ తీసుకోలేదు, సింధూరం కలర్ తీసుకున్నాను అనమాట. సింధూరం ఇంకా వైట్ కలర్ తీసుకున్నాను, బొట్టు పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. సో అవి కూడా పెట్టుకున్నాను. అండ్ అలాగే ఒక్క పెయిరు జస్ట్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నాను. నాకు తెలిసి మోస్ట్లీ నేను యూజ్ చేయను, బట్ మా ఫ్రెండ్ అయినా పెట్టుకుంటుంది అని చెప్పేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే నల్లపూసలు మాత్రం ఎక్కువ పెట్టుకున్నానండి, మా ఫ్రెండ్ కోసం నా కోసం. ఆల్మోస్ట్ 7 పెట్టుకున్నాను అనుకుంటా నల్లపూసలు అయితే మాత్రం. ఎవ్రీడే తను నేను కూడా సేవకు వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి, ఎందుకంటే గోల్డ్ అవి ఏం క్యారీ చేయట్లేదు, జస్ట్ తాళి చైన్ మాత్రమే క్యారీ చేస్తున్నాను. మిగిలిందంతా కూడా ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇంకా నల్లపూసలు మెడలో ఉంటే మంచిది కదా. సో ఇది పెట్టుకుంటున్నాం అన్నమాట. అంటే గోల్డ్ అన్ని రోజులు అంత సేఫ్ కాదు, దట్టు మేము సింగిల్గా వెళ్ళడం కదా, అంటే ఫ్యామిలీతో కూడా కాదు కదా. సో అంత సేఫ్ కాదు, లేడీస్ కదా, ఎందుకు అని చెప్పేసి ఎక్కువైతే పెట్టుకోవట్లేదండి. అండ్ మనీ కూడా మేమేమి ఎక్కువ క్యారీ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ మనకి ఫుడ్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. టిఫిన్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల మనం పెట్టుకోవాలి. ఇంకా మిగిలింది ఎక్స్పెన్సెస్ అంటే ఇంకా కొన్ని మనం ఏమైనా తినాలనిపిస్తే తినడము, ఏమైనా కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కోవడానికి, కాబట్టి మేము మనీ కూడా ఎక్కువ క్యారీ చేయట్లేదు. హ్యాండ్ క్యాష్ అయితే ఎలాగో ఫోన్పే ఇవన్నీ ఉంటాయి కాబట్టి సరిపోతాయిలే అన్నట్లు ఇంకా ఎక్కువ పెట్టుకోలేదు, జస్ట్ సేఫ్టీ పర్పస్ అంతే, ఇంకేం కాదు. అండ్ తర్వాత నేను ఏ హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నా, ఏ లగేజ్ పట్టుకున్నా, ఏది పెట్టుకున్నా కూడా అందులో మస్ట్ అండ్ షుడ్గా ఉండేది బాబా విభూది అండి, విభూది ప్యాకెట్.
బాబాయ్ ఇంకా నాతో ఉన్నట్లు అనమాట. అంటే ఇంకా అదొక నాకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాను. నాకు అది ఉంటే నాకు హ్యాపీ అనమాట ఇంకా. సో అదొకటి పెట్టుకున్నాను. అండ్ తర్వాత ట్యాబ్లెట్స్ కూడా పారాసిటమాల్ అండ్ డోలో కూడా పెట్టుకున్నానండి. ఇవే కాదు ట్యాబ్లెట్స్ ఇంకా పెట్టుకున్నాను, దీని తర్వాత కొనుక్కున్నాను అనమాట. సో అవన్నీ కూడా నేను షూట్ చేయలేదు, ఐ థింక్ అనుకుంటాను. షూట్ చేస్తే కనుక డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే ఈ అమ్మవారి తాడు కూడా పెట్టుకున్నానండి. ఇది నాకు గంగమ్మ జాతర నుండి వచ్చింది, అను పంపించింది అనమాట. సో అది కూడా అమ్మవారికి కూడా నాకు తోడుగా ఉన్నట్టు ఉంటారని అది కూడా పెట్టుకున్నాను. అండ్ మిగిలినవి ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలి. అండ్ అలాగే ఫోటో అవసరం లేదు, మ్యాండేటరీ కాదు, కానీ ఎందుకైనా మంచిదని ఫోటో కూడా పెట్టుకున్నాను. ఆధార్ కార్డు మాత్రం జెరాక్స్ అండ్ ఒరిజినల్ కంపల్సరీగా ఉండాలన్నమాట. సో అందుకే అది కూడా పెట్టుకున్నాను. అండ్ ఒక మిర్రర్ కూడా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ కూడా క్యారీ చేస్తున్నానండి, ఎందుకంటే ఇది కూడా ప్లాస్టిక్ది క్యారీ చేసినా కూడా మనకి కొండ కిందే ఆపేస్తారు కాబట్టి. సో స్టీల్ బాటిల్ ఈ 7 days కూడా వేరే బాటిల్స్ ఎందుకు కొనుక్కోవడము, స్టీల్ బాటిల్లోనే చక్కగా వాటర్ అది రీఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి స్టీల్ బాటిల్ అయితే క్యారీ చేసుకుంటున్నాను అనమాట. బెస్ట్ కూడా కదా, ఇంకా అందుకని చెప్పేసి అది క్యారీ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత కాలు నొప్పులున్నా, బాడీ పెయిన్స్ ఉన్నా కొంచెం ఇది అప్లై చేసుకుంటే రిలీఫ్ ఉంటుంది. యాక్స్ ఆయిల్ అని చెప్పి దొరుకుతుందండి. ఏ స్టోర్లో దొరుకుతుందో నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కానీ ఇది ఏంటంటే మా కజిన్ దుబాయ్లో ఉంటారనమాట. సో వచ్చిన సార్ అంతా మాకు ఇస్తూ ఉంటారు. సో అది నేను పెట్టుకున్నాను, చాలా చాలా రిలీఫ్ ఉంటుంది. అండ్ తర్వాత షాంపూస్ కూడా పెట్టుకున్నాను, బట్టలు వాష్ చేసుకోవడానికి అండ్ మాకు కూడాను. అండ్ మెయిన్గా ఈ కిట్ ఏంటి ఇది పెట్టుకున్నారు, నెయిల్ కట్టర్ ఎందుకు పెట్టుకున్నారని మీరు అనుకుంటారు కదా. సో సేవ్ చేసే వాళ్ళకి నెయిల్స్ అస్సలు ఉండకూడదండి. ఎంత అంటే వాళ్ళు ఇలా గుచ్చి మరి చెక్ చేస్తుంటారంట. మెయిన్గా టెంపుల్ సేవ పడిన వాళ్ళకి ఇంకా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారంట. టెంపుల్ సేవ పడుతుందా లేదా అనేది సెకండరీ, కానీ మన వల్ల ఎవరికి హామ్ అవ్వకూడదు. మెయిన్గా సేవకు వెళ్తున్నాం కదా, మనము ఏ వర్క్ ఏం చేస్తాము, గోర్లు దేనికి కూడా తగలకూడదు కాబట్టి ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకోవాలని చెప్పేసి ఈ నెయిల్ టూల్ కిట్ కూడా పెట్టుకున్నాను నేను. సో ఇది ఎవరైనా సరే మీరు సేవకు వెళ్తున్నారు అనుకుంటే కనుక తిరుమల శ్రీవారి సేవకి ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. ఒక్కరు పెట్టుకున్న టీం అందరికీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి పెట్టుకోండి. మస్ట్ అండ్ షుడ్గా ఇది అయితే ఉండాలన్నమాట. అందులో తొందరగా నెయిల్స్ పెరిగిపోయిన వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా ఉండాలి. 7 days కాబట్టి ఉంటాం కాబట్టి మర్చిపోకుండా అదైతే పెట్టుకోండి. అండ్ అలాగే పసుపు కుంకుమను కూడా సపరేట్గా డబ్బాల్లో పెట్టుకున్నాను. ఎవ్రీడే కాలుకు రాసుకోవడానికి, మొహంకి రాసుకోవడానికి, కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి. అది ఇంకా మన ఆడవాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కాబట్టి అది కూడా పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఈ ట్రైపాడ్ కూడా పెట్టుకున్నానండి. ఇది నేను రీసెంట్గానే తీసుకున్నాను, ఐ థింక్ నేను తీసుకోలేదులేండి, మా పిల్లలు గిఫ్ట్ చేశారు నాకు మదర్స్ డే రోజు. ఇది నాకు అమెజాన్లో ఆర్డర్ పెట్టారు. అరౌండ్ తక్కువే పడింది, 350 రూపీస్ ఎంతో పడిందంట. కార్తిక్ ఇంకా రోషన్ ఇద్దరు కలిపి నాకు సేవకి వెళ్తున్నానని తెలిసి నాకు యూజ్ అవుతుందని హ్యాండ్ ట్రైపాడ్ అయితే పెట్టారనమాట. ప్రతిసారి అలా చేతితో వీడియోస్ తీసుకోవాలంటే కష్టం అవుతుంది కదా అని చెప్పేసి హ్యాండ్ ట్రైపాడ్ కూడా నాకు ఆర్డర్ చేశారు. సో దట్ నాకు ఈజీగా ఉంటుందేమో అని చెప్పేసి. ఇంకా ఒక బ్యాగ్ కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నానండి, ఎందుకంటే ఏమైనా మేము బట్టలు వాష్ చేసుకోలేకపోతే మేము విడిచిన బట్టలు వేసుకోవడానికి అని చెప్పి ఒక బ్యాగ్ కూడా అడిషనల్గా పెట్టుకున్నాను. మేబీ యూజ్ అవుతుందేమో అన్నట్లు. అండ్ తర్వాత దీనికోసం మెయిన్గా చెప్పాలి, నేను కర్పూరం పూజ కూడా చేసుకుంటున్నాను అని చెప్పాను కదా చాలా వీడియోస్లోని. సో ఆ కర్పూరం అంతా కూడా మొత్తం ఇది సగం కానీ ఇంకా డబ్బా మొత్తం ఫిల్ అయిపోయిందండి. నేను ఊరెళ్ళే ముందు రోజు కూడా పూజనైతే చేసుకుంటున్నాను కాబట్టి సో అది డబ్బా మొత్తం ఫిల్ అయిపోయింది. సో అది నేను పైన వెలిగిస్తాను, వెలిగించినప్పుడు డెఫినెట్గా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ తర్వాత వచ్చేసి ఒత్తులు పెట్టుకున్నాను. ఒత్తులు ఎందుకు పెట్టుకున్నానంటే కొండ మీద నాకు ఒక డ్రీమ్ అనమాట, పిండి దీపాలతోని పిండి ప్రమిదలతో దీపారాధన చేయాలని ఒక డ్రీమ్ అనమాట ఎప్పటి నుంచో. సో అది ఈసారి చేయాలి అనేది నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. అందుకే బియ్యం పిండి, ఒత్తులు, ఈ కర్పూరం అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఒకవేళ మీరు కూడా వెళ్తే కనుక పెట్టుకోండి, చాలా మంచిది. కొండ మీద పిండి దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది అనమాట. చాలామంది చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. సో మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అండ్ తర్వాత బాడీ లోషన్ కూడా నాకు ఉండాలి కాబట్టి ఇంత పెద్దది క్యారీ చేయలేక ఈ బాడీ లోషన్ని సపరేట్గా ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట. సో ఇంకా ఏమైనా మర్చిపోతే మిగిలిన థింగ్స్ అన్నీ కూడా పెట్టుకుంటారండి. ఒకవేళ మేబీ నేను ఈ వీడియోలో అన్నీ కవర్ చేశాను లేదు తెలియదు, కానీ నెక్స్ట్ వీడియోలో ఒకవేళ ఇంకేమైనా మర్చిపోతేనే కూడా ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకుంటాను. దీంతోపాటు టికెట్స్ కానీ, ఆధార్ కార్డ్స్ కానీ అన్నీ మర్చిపోకుండా పెట్టుకోండి. అండ్
ఇంకా ఏమైనా గుర్తొస్తే నేను చెప్తాను. అండ్ ఫర్దర్గా సేవకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఏమేమి డీటెయిల్స్ నేను చెప్పాలనుకుంటున్నానో, మీకు ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను, అవన్నీ కూడా నేను ఫర్దర్గా మీకు వీడియోస్లోని అన్నీ కూడా వస్తాయి అన్నమాట. అండ్ ఇది నాకు ఒక డ్రీమ్ అండి నిజంగా. అంటే అనుకోవచ్చు అంటే నాది డిఫరెంట్ అనమాట. అనుకోవచ్చు ఇది కూడా డ్రీమ్ ఉంటుందని చెప్పి. యాజ్ ఏ హిందూగా నాకు నిజంగా ఇది బిగ్ డ్రీమ్ అండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ కోరిక ఎలా అయినా నెరవేరాలని గట్టిగా ప్రయత్నించానండి. ఫైనల్గా స్వామి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారని అనుకుంటున్నాను. అందరూ బంగారం కొనుక్కోవాలి, ఏవేవో కొనుక్కోవాలనుకుంటారు, కానీ నాకు మాత్రం ఈ సేవ చేయాలనేది ఒక బిగ్ డ్రీమ్ అనమాట. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి.